హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమా జగదీష్. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నీకు బాధ అనిపించట్లేదా దాచుకుని డబ్బులు తీసేస్తుంటే? అంటే పగలు కొట్టేస్తున్నాం కదా మొంత. నీ డబ్బా సేఫేలే, నా డబ్బా ఇది, నా మొంత. అందుకే నాకే బాధ వేస్తుంది. ఇంకెక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఈ ముంత ఉంది కదా, ఈ ముంతలో నేను చాలా రోజుల నుంచి డబ్బులు అయితే దాచుకుంటున్నాను అనమాట. కానీ ఈరోజు ఈ ముంతని పగలగొట్టాల్సిన టైం వచ్చిందనమాట. నాకైతే అస్సలు ఇష్టం లేదు, కొంచెం బాధగానే ఉంది ఇది పగలగొట్టాలంటే. కానీ మాస్టర్కి కొంచెం అవసరం వచ్చిందనమాట. బయట ఎక్కడో తీసుకునే కంటే ఎందుకు, ఇంట్లో ఉన్నాయి కదా దాచిన డబ్బులు ఇచ్చేయమంటే, సో ఈ ముంత అయితే పగలగొట్టాము. అంతే కదండి, కొన్నిసార్లు సిచ్యువేషన్స్, పరిస్థితులు అనుకూలించవన్నమాట. ఇష్టం లేకపోయినా కొన్ని చేయాల్సిందే. అందుకే ముంత అయితే పగలగొట్టాను. ఒక్క దెబ్బకే పగిలిపోయిందండి. కొంచెం బాధగానే ఉంది, కానీ తప్పదు. ఏం పర్లేదు, మళ్ళీ మాస్టర్ ఇచ్చేస్తారు. పగలగొట్టేటప్పుడు కొంచెం నాకైతే ఆ రోజంతా బాధగానే ఉందన్నమాట. అనుకోకుండా కొన్నిసార్లు పరిస్థితులు అలా వస్తూ ఉంటే, మీకు ఎప్పుడైనా ఇలా వచ్చినాయా దాచుకుని డబ్బులు పగలగొట్టాల్సిన సిచ్యువేషన్ ఎవరైనా వస్తే చెప్పండి. కొన్ని రోజుల నుంచి దాచుకుంటున్నాను ఈ ముంతలో డబ్బులు. అంటే నేను కష్టపడి సంపాదించిందేం కాదు, మాస్టర్ ఇచ్చారు దాచుకోమని చెప్పి దాచుకున్నాము. ఈరోజు పగలగొట్టేస్తే కొంచెం బాధగా అనిపించింది. కానీ కొన్నిసార్లు తప్పదు, సిచ్యువేషన్స్ అలా వస్తూ ఉంటాయి. డబ్బులు కొంచెం అవసరము. పెట్టమని చెప్పానా? వద్దు, తియ్యి, నీకు వచ్చేయండి. నువ్వు కదిలియొద్దు చెప్తున్నా, నాకు కోపం తెప్పించొద్దు. నాకు అసలే ముంత పగలగొట్టేసాను, బాధలో ఉన్నా, తిట్టేస్తా చెప్తున్నా. సరే, ఇంక ఇక్కడ మాస్టర్ అయితే ఇవన్నీ అయితే లెక్క పెడుతున్నారు అనమాట. ఎన్నుంటాయో మీరు ఒకసారి గెస్ చేయండి. నేను చెప్పేలోపు ఎవరైనా గెస్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అన్నీ 500 నోట్లేనండి, వేరే ఏవి వేయలేదు. చక్కగా కలకల్లాడుతున్నాయి. నాకైతే మనసు అస్సలు ఒప్పటం లేదనమాట. ఇలా తీసి పగలగొట్టేసి ఒక్క దెబ్బకే పగిలిపోయింది ముంత కూడానండి. ఇలా తీసేసి ఇచ్చేస్తుంటే, కానీ తప్పదు కదా, మాస్టర్ మళ్ళీ ఇచ్చేస్తానన్నారు. కానీ మా మాస్టర్ ఇస్తానంటే ఇచ్చేస్తారండి. ఇంకా ఫైనల్గా ఇవి ఎంత ఉన్నాయి అంటే 32,000 ఉన్నాయి అనమాట. 32,000 31,000 ఉన్నాయి. కొంచెం బాగా అవసరం వచ్చిందనమాట. సో అందుకోసమే ఇలా చేయాల్సి వచ్చింది. ఏం పర్లేదు, మళ్ళీ దాచుకుంటాను. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న నైటు బుక్స్ పార్సల్స్ వచ్చి బాగా అలసిపోయి పడుకున్నాం అనమాట. చెప్పాను కదా, కొంచెం అవసరం వచ్చి దాచుకున్న డబ్బులు ముంత పగలగొట్టాల్సి వచ్చింది. కొంచెం బాధ అయినా పర్లేదు, తప్పదు. మనకి ఒక్కోసారి పరిస్థితులు అలా ఉంటాయి కదా, అవసరం వచ్చినప్పుడు తప్పదు. మళ్ళీ మాస్టర్ ఇస్తానన్నారు, చూద్దాము. సర్లే, ఇంకా అది నైట్ వదిలేసాను, కొంచెం బాధపడినా సరే. ఇప్పుడు ఇంక ఉదయాన్నే లేచి కొంచెం సేపు వాకింగ్ చేశాను. కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఎక్కువసేపు చేయలేదు ఈరోజు వాకింగ్. ఓన్లీ ఒక 10 మినిట్స్ 15 మినిట్సే చేశాను అనమాట. ఇంకా నిన్న సండే కాబట్టి నిన్న ఇన్స్టిట్యూట్లో బిర్యానీ అవి తిన్నాము. ఇంకా నిన్న ఎట్లా సండే లిమిట్స్ ఏమి ఉండవు. ఈరోజు ఇంకా హెల్తీ ఫుడ్ స్టార్ట్ చేసేస్తున్నాం. మళ్ళీ టిఫిన్ లేకుండా డే అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా బాధనైతే వదిలేసి, నా ముంత పోయిందని బాధను వదిలేసి, ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ చెప్పాను కదా మంచి డైట్ చేస్తాను. డైట్ అంటే ఫుల్ డైటింగ్ ఏం కాదు, బిర్యానీ తిన్నాం ముందు రోజు ఇన్స్టిట్యూట్లో. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మంచి ఫుడ్ తినాలి కదా, హెల్తీ ఫుడ్. అందుకోసం ఇక్కడైతే ఇవి కట్ చేసి పెట్టాను. ఇంకా మాస్టర్కి అయితే కొంచెమే రైస్ పెట్టమన్నారు, కొంచెమే పెట్టండి, చూడండి పిల్లలు తినే అంత పెట్టమన్నారు అనమాట. కూర అయితే బెండకాయ వండాను. ఇంకా బాక్స్లోకి స్నాక్స్కి అయితే ఇవే పెట్టాను. చెర్రీకి కూడా ఈరోజు స్నాక్స్ వచ్చేసి ఇవే పెట్టాను అనమాట. కీరా, క్యారెట్ ఇవే పెట్టాను. ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవు, సో అందుకోసమే వెజిటేబుల్స్, ఫ్రూట్సే కట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా నా కోసం అయితే కొంచెం ఓట్స్ కలుపుకున్నాను. తర్వాత పనంతా అయిపోయి వాళ్ళందరికీ పెట్టి ఇంట్లో పని అయిన తర్వాత నేను టిఫిన్ చేయాల్సి వస్తుంది. ఓట్స్ అయితే కొంచెం నానబెట్టుకుని తింటున్నాను. పిల్లలకైతే ఈరోజు ఇంట్లో టిఫిన్ లేదనమాట. సండే అయిపోయేసరికి నేను పప్పు ఏమి నానబెట్టలేదు. సో పిల్లలకైతే మంచి టిఫినే పెడతాను అనమాట. మాతో పాటు వాళ్ళకి ఇలా అయితే చేయను. ఇంకా చెర్రీ అయితే ఇక్కడ రెడీ చేస్తాను. యాక్చువల్గా చెర్రీ నేను రెడీ చేయను, వాడే రెడీ అయిపోతాడు. కానీ ఈరోజు ఏంటంటే పౌడర్ నన్ను రాయమన్నారు. ఇంకా గోడకి సున్నం కొట్టినట్టయితే పౌడర్ కొట్టి చెర్రీని రెడీ చేశాను. ఆ చెత్త అంతా ఎందుకు అట్లా? ఆ స్టడీ టేబుల్, డస్ట్బిన్నా? ఆ డస్ట్బిన్నా లేకపోతే స్టడీ టేబులా? ఫస్ట్ ఇంగ్లీష్ రాసుకొచ్చి నాకు చూపించి తర్వాత రాసేది సోషల్ రైటింగ్ వర్క్స్ కంప్లీట్ చేయాలి. తర్వాత అవన్నీ రీడ్ చేయాలి, సరేనా? తెలుగు ఒకటి ఉంది. ఏముంది? అదే చూపిస్తా.
మరి డైరీలో ఎందుకు రాయాలా? మీరు చెప్పలేదు హెచ్డబ్ల్యూ అని రాయమన్నారు. చూడు ఈ పేజీ హెచ్డబ్ల్యూ, ఇంకా ఈ పేజీ ఈ రెండు లెటర్స్ తప్పు వచ్చింది తప్ప అన్నీ నీట్గా ఉంది. నీకు వచ్చిగా తీఫ్ స్పెల్లింగు రివర్స్లో రాసావేంటి? అయ్యి అయితే ఈఐ అని రివర్స్లో రాసావేంటి? ఏం చేస్తున్నావు? స్కూల్ నిద్రపోతున్నావు ఏంటి క్లాస్లో? నిద్రపోతున్నావు క్లాస్లో? ఇప్పుడు నేను నిద్రపోమంటావా? ఇది ఎప్పుడు రాపించారు? ఆఫ్టర్నూనా మార్నింగ్ రాపించారా? నేను homework. మార్నింగ్ రాయించారా ఆఫ్టర్నూనా? హోంవర్కా? నేను నేను చెప్పించుకున్నాక హోంవర్క్ చెప్పించుకున్నాను లేదా? అప్పుడు రైట్ చెప్పావు కదా స్పెల్లింగు, మరి రాసేటప్పుడు రాంగ్ ఎందుకు రాసా? మొట్టుకైనా ఎట్లా నేను మొట్టుకైనా చెప్పు. మరి రాస్తావా? రిపీట్ చేస్తావా? రిపీట్ చేస్తావా? రిపీట్ చేసేవరకు ఇట్లా ఇగో దీన్ని ఏమంటారు తెలుసు? ఒకసారి చేయి చెప్తా, మెల్లకి కొడతా. మొట్టికాయ కొట్టడం అంటారు. మా చిన్నప్పుడు మేము చదవకపోతే మిస్సులు టీచర్స్ టిక్ 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 వేసేవాళ్ళు. అమ్మాయి వచ్చింది రో, నిన్ను కొడుతున్నానేమో. ఏంటమ్మా రాయిట్లే? ఏది ఏది ఇవ్వాలి? ఏంటి పోట్లాడేస్తున్నా మనుషులతో? అడగాలైతే ఏది ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఈ పెన్నుల డబ్బా కోసం నువ్వు ఇప్పుడు అన్నీ పడితే ఎవరు చదువుతారు? నాకు సంబంధం లేదు, మీ అన్నయ్య చదువుతాడు. సర్దాల్సిన బాధ్యత నీదే. మీ చెల్లెలు ఏం చేసినా కానీ సరే నీదే రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? నువ్వు చిన్నప్పుడు పడేసినప్పుడు నేను సర్దుకున్నానా? ఇప్పుడు మీ అమ్మాయి పడేసినప్పుడు నువ్వే సర్దుకోవాలి. అదిగో నువ్వే అల్లరి చేస్తావు. అందుకే అయితే మాత్రం పడేస్తారా? అందుకే అమ్మాయి నిన్ను కొట్టేది. చెర్రీ స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అవుతాడు. ఫ్రెష్ అప్ అయిన డ్రెస్ చేంజ్ చేసుకోడు, చక్కగా నీళ్లు పెట్టుకుని స్నానం చేసి నీట్గా రెడీ అయ్యి అప్పుడు బుక్స్ తీస్తాడు అనమాట. ఇంకా చెర్రీ అయితే వర్క్ స్టార్ట్ చేశాడు. శానిబీ బాక్స్ చూశారు కదా ఎంత అల్లరి చేస్తుందో, గోల చేస్తుంది. పెన్నుల డబ్బా కోసం ఈ అంటుంది రాక్షసి పిల్ల. ఇంకా స్నాక్స్ అయితే ఈరోజు ఇంట్లో ఏమీ లేవు, అలాగే నేను కూడా ఏం ప్రిపేర్ చేయలేదు. నా వర్క్ నాకు ఉందన్నమాట. ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నాను. ఇంక నా వర్క్ నాకు ఉంది కాబట్టి నేను ఇంకేం ప్రిపేర్ చేయలేదు అనమాట. కొన్ని పల్లీలు అయితే శనక్కాయ పప్పులు అయితే వేయించుదాం అనుకుంటున్నాను. కొన్ని శనక్కాయ పప్పులు వేయించి కొంచెం బెల్లం మొక్కిస్తే చక్కగా హ్యాపీగా తింటాడు చెర్రీ. మంచి ప్రోటీన్ ఎనర్జీ కూడా. చక్కగా ఇన్ని పల్లీలు వేయించి ఒక బెల్లం మొక్కిస్తే చాలా మంచిది. అది దాంట్లో ఐరన్ అవన్నీ ఉంటాయి కదా, అవైతే ఇద్దాం అనుకుంటున్నాను. వీడియో అయితే ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.